హమాస్ తీవ్రవాదుల్ని సమర్థిస్తూ, హౌతీ తీవ్రవాదులను సమర్థిస్తూ, హిజ్బుల్లా తీవ్రవాదులను సమర్థిస్తూ వాళ్ళందరినీ పెంచి పోషించే ఇరాను అది మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలు చేయొచ్చు. ఆ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చు. అట్లాగే ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేయచ్చు. దానికి సమాధానంగా దాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తే దాని మీద ఇరానే దాడి చేస్తుందట. తాజాగా జరుగుతున్నటువంటి ఓవర్ యాక్షన్ ఇదే. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ హుస్సేన్ అమీర్ అబ్దుల్లా has issued a chilling warning to US. The Iranian foreign minister warned American leaders against tying their destiny to the fate of Israel Prime Minister Benjamin Netanyahu. He said that the US steadfast support of Israel is the root of insecurity in the Middle East. Hussein also downplayed Iran's alleged support to attacks on ships in the Red Sea by Yemen's Houthi rebels. His comments came and Israel's war in Gaza continues beyond 100 days. He made the remarks during an interview with CNBC on the sidelines of the World Economic Forum in Davos. దావోస్కి వచ్చినటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి హమాస్ చేస్తున్న దుష్కృత్యాల గురించి మాట్లాడు, హౌతీలు చేస్తున్నటువంటి వాణిజ్య వ్యాపారాలను నాశనం చేస్తున్నది మాట్లాడు. వాడు వెళ్ళిందే వాణిజ్య మీటింగ్కి, అక్కడ దాని గురించి మాట్లాడు. కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం వల్ల అమెరికా తప్పు చేస్తుందంటూ పోచుకోలు ఉపన్యాసాలు మాత్రం ఇస్తుంటాడు. ఇరాన్ లాంటి వాడితోనే ఇప్పుడు ప్రపంచానికి పెను ప్రమాదం.